సిక్స్ టీవీ. పెట్రోల్ లేకపోవడంతో కౌబాయిలా మారిపోయాడు ఫుడ్ డెలివరీ బాయ్. పైగా గుర్రంపై జొమాటో బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్న అతగాన్ని రోడ్డుపై అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు అతడిని వీడియో కూడా తీశారు. ఆ వీడియోను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోనే ఇంటర్నెట్లో వైరల్గా మారింది. అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నది ఒకసారి తెలుసుకుందాం. జనవరి 2వ తేదీ నుండి హైదరాబాద్లో పెట్రోల్ కోసం పెద్ద పెద్ద యుద్ధాలే జరగబోతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్లో జనం బారులు తీరి కనిపిస్తున్నారు. టూ వీలర్లు, కార్లు, చిన్న తరహా బస్సులు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నాయి. డిసెంబర్ 3 నుండి ఒక 3 రోజుల పాటు పెట్రోల్ బంకులు ఉండవు అన్న మాట ఊపందుకోవడంతో ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ క్షణమే జాగ్రత్త పడటం మొదలు పెట్టారు. మనలో చాలా వరకు ఆఫీస్కి వెళ్ళడానికి లేదంటే చిన్న చిన్న అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళడానికి మాత్రం వాహనాలను ఉపయోగిస్తాం. అయితే కొందరు బ్రతుకు తెరువు కోసం వాహనాన్ని వాడుతూ ఉంటారు. వారిలో ముఖ్యంగా ఫుడ్ డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీ వంటి వారు, అలాగే కొరియర్ బాయ్స్ ను, అలాగే మెడిసిన్ సప్లై చేసే వారిని చెప్పుకోవచ్చు. హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించి కొత్తగా శిక్షను అలానే జరిమానాను అమాంతం పెంచేస్తూ కొత్త చట్టాలను ప్రవేశపెట్టడాన్ని లారీ, ట్రక్ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. కాబట్టి పెట్రోల్ బంకులను ఆయిల్ సప్లై చేసే ఆయిల్ ట్యాంకర్లు కూడా కదలకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరి పెట్రోల్ లేకపోతే డెలివరీ బాయ్స్ బతుకు బండి నడవదు. అయితే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించాడు. పెట్రోల్, డీజిల్ వాహనాలు, మరయంత్రాలు లేని రోజుల్లో మానవుడు రవాణాను ఎలా కొనసాగించాడు అనే దానితో లోతుగా ఆలోచించాడు. ఆ ఆలోచనే అతగాడిని గుర్రంపై సవారీ చేసేలా చేసింది. జొమాటో బ్యాగ్ వీపుకు తగిలించుకున్నాడు. గుర్రం ఎక్కాడు. మొబైల్లో డెలివరీ ఆర్డర్ తీసుకున్నాడు. గుర్రం పైకి ఎక్కి కాళ్ళని పట్టుకొని అదిలించాడు. వెంటనే గుర్రం రోడ్డుపైకి పరుగులు తీసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.